కూర్చో. ఓకే, ఆ విషయం నాకు వదిలిపెట్టవా? సరే ఉంటాను. సార్, ఇది ఆ మన్యవాసి డ్రెస్ సార్. వాటిని ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? ఈ కేసుకి ఎవిడెన్స్గా పనికొస్తుందని తీసుకొచ్చాను సార్. వాడే ఒక అనాథ, వాడి కేసుని ఎందుకు డీల్ చేయడం? వాటిని తీసుకెళ్లి బయటపడేసి ఫైల్ క్లోజ్ చేయి. ఎస్ సార్. ఆ నాగేశ్వరికి కూడా నీ సమాధి పక్కనే సమాధిని కడతాను తాతయ్య. ఎదురుగా వస్తుంది నాగేశ్వర నాన్న కారు. నాన్నకారా? నాగేశ్వరి, నువ్వు మీ నాన్న కనిపించకూడదు, దాక్కో.
నిన్నే అమ్మాయిని వదిలిపెట్టు. ఏయ్, ఇది నా సమస్య, నువ్వు కలగ చేసుకోవద్దు, వెళ్ళు. అల్లుడు గారు మనకెందుకు ఈ గొడవ? పదండి పోదాం. వదులు. నాగేశ్వరి దిగు. నాగేశ్వరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? నాగేశ్వరికి ఏమన్నా అయితే సర్వనాశనం అయిపోతారు, గుర్తుంచుకోండి. గీత, ఆవేశపడు. నేను పాతకున్నాను కాదు, మారిపోయాను. ఈ ముడుపు నేనే తీసుకొచ్చి నాగేశ్వరికి ఇచ్చాను. లేదు, నేను నమ్మను. నిజమేనమ్మా, ఇప్పుడు నీ భర్త మంచివాడిగా మారిపోయాడు. నాగేశ్వరికి సహాయం చేస్తున్నాడు. కాదు, నటిస్తున్నాడు. వైదేహేతో ప్లాన్ చేసి ఈయన్ని పంపుంటుంది. గీతక్క, నిజంగానే గుణశేఖర్ గారు మారిపోయారు. మీరెన్ని చెప్పినా తను నమ్మదు నాగేశ్వరి. ఎందుకంటే నేను గతంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించాను. మీరెన్ని చెప్పినా లాభం లేదు. నన్ను నమ్మడం లేదంటే నేనేం చేయలేను. నీ ఇష్టం. సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నేను ఇంట్లో ఓ నాగేశ్వరిని చూశాను. ఆ అమ్మాయికి చూపు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ నాగేశ్వరికి చూపు లేదు. ఈ అమ్మాయే నిజమైన నాగేశ్వరని నాకు తెలుసు. మరి ఆ అమ్మాయి ఎవరు? నాగేశ్వరు వాళ్ళ ఇంట్లో ఎందుకుంది? ఆ అమ్మాయి ఎవరనేది ముఖ్యం కాదు. ఆమె వచ్చింది నాగేశ్వరికి సాయం చేయడం కోసం. ఇప్పుడు నాగేశ్వరిని ముడుపుతో పాటు తీసుకెళ్లే బాధ్యతను ఆమె మనకు అప్పచెప్పింది. అందుకే ఇప్పుడు నాగేశ్వరిని తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నాగేశ్వరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అది మనకు తెలియదు. మనకు తోచిన దిశగా వెళ్తుంటే ఆ దైవం ఎవరో ఒకరి ద్వారా మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఆ మార్గాన్ని అనుసరించి మనం ప్రయాణాన్ని సాగించాల్సిందే. సరే, బయలుదేరదామా? పదండి. నాగేశ్వరి, మీ ఇల్లు వచ్చేసింది, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. మీ పేరేంటండి? చంద్రిక. థ్యాంక్స్ చంద్రిక గారు. వస్తానండి. నాగేశ్వరి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? అదే గుడికి వెళ్ళొస్తున్నానమ్మా. చేతిలో ఆ మూటేమిటి? ఇది గుళ్ళో ఓ స్వామీజీ ఇచ్చారమ్మా. అలాగా, ఏదో ప్రసాదం అయి ఉంటుందనుకుంటాను. ఏది తెరిచి చూడు, అందులో ఏముందో.
ఇదిగోమ్మా నువ్వే తెరిచావు. నాగేశ్వర్ని పట్టుకోవడానికి విశ్వం కూడా నాగారణ్యానికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక ముడుపు మూట వెనక్కి దొరికింది. అది ఓపెన్ చేయబోతే ఏదో శక్తి అందులోంచి బయటికి వచ్చి ముడుపుని తెరవనివ్వలేదు. చివరికి నేను కూడా తెరవడానికి ప్రయత్నిస్తే తెరుచుకోలేదు. దానివల్ల నాకు తెలిసింది ఏమిటంటే ఆ ముడుపుని తెరవడం కేవలం ఒక్క నాగేశ్వరి వల్ల మాత్రమే అవుతుంది. నేనా? అబ్బే, ఇది నీకిచ్చిన ప్రసాదం, నువ్వే విప్పి చూడాలి. మూట విప్పు. తర్వాత తీరిక విప్పి చూద్దాం అమ్మా. ఇందులో ఏముంది గొప్ప? ప్రసాదమేగా. అలా కాదు నాగేశ్వరి, ఇది ఎవరో స్వామీజీ ఇచ్చింది కదా, విభూది ఏమైనా ఉంటుందేమో, కాస్త నుదుటిన పెట్టుకోవచ్చు. ఏంటి నాగేశ్వరి, ఆ మూట విప్పడానికి ఎంతసేపు పడుతుంది చెప్పు. విప్పు, అందులో ఏముందో చూద్దాం. దేవకి, రండి రండి. నాన్నా, మైత్రి ఎలా ఉంది? గౌతమ్ ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారమ్మా. ఏంటమ్మా ఇది? గుళ్ళో ఎవరో స్వామీజీ ఇచ్చారట. ఇందులో ఏముందో విప్పు చూడమని చెప్తున్నాను, ఇంతలో మీరొచ్చారు. చూడమ్మా ఇందులో ఏముందో. దీని సంగతి తర్వాత చూడొచ్చు. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీతో పాటు గీతక్క కూడా వచ్చింది కదా, మరి మీరిద్దరు మాత్రమే వచ్చారేంటి? దీనికి కళ్ళు కనిపించవు కదా, మరి వీళ్ళిద్దరే వచ్చారని దీనికెలా తెలుసు? బహుశా దాని గొంతు వినిపించలేదని అడిగిందేమో. అవును, గీత రాలేదేంటి? తనక్కడే మైత్రి వాళ్ళతో ఉందా? ఆ సంగతి ఎందుకు అడుగుతావులే దేవకి. ఏమైందమ్మా? మేము వైజాగ్ నుండి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఆ గుణశేఖరరావు ఎదురు పడ్డాడు. వాడు మా బండి ఆపి గీతలు లాక్కెళ్ళిపోయాడు. గీతని వాడికెందుకు అప్పు చెప్పారు? వాడి పెళ్ళం వాడి ఇష్టం. పోనీ మధ్యలో మందేం పోయింది? అదేంటండి అలా మాట్లాడతారు? వాడు అమ్మాయిని చంపేస్తాడండి. కొట్టుకున్నా చంపుకున్నా వాళ్ళు భార్యాభర్తలు. వాడి పెళ్ళాన్ని వాడు తీసుకెళ్ళాడు, మనం ఎలా కదనగలం? నిజమే నాన్న, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఎవరూ తలదూర్చకూడదు. సర్లే, ముందు ఆ మూట విప్పు, అందులో ఏముందో చూద్దాం. ఏముంది ఇందులో? ఇదిగో నాన్నగారు విప్పుతారు. నాన్నగారు విప్పండి. అయ్యో వద్దండి. ఏంటి దేవకి, ఇందులో ఏదో బాంబు ఉన్నట్టు అలా అరిచావు? ఎవరో స్వామీజీ ఇచ్చారని నువ్వేగా చెప్పావు. దీన్ని ఎవరిప్పితే ఉంది? అలా కాదండి, స్వామీజీ ప్రత్యేకంగా అమ్మాయికే ఇది ఇచ్చాడు అంటే దాన్ని అమ్మాయి విప్పి చూడటమే మర్యాద. అందుకే చెప్తున్నాను. అలాగా, అయితే అమ్మాయిని ఇప్పి చూడండి. నాగేశ్వరి, ఈ మూట ఇప్పమ్మా. ఇందులో అటుకులున్నాయేంటి? శ్రీకృష్ణుడంతటి వాడికే కుచేలుడు అటుకులు పట్టుకెళ్ళాడు. మరి ఆ స్వామీజీ మనకి అటుకులు ఇవ్వడంలో తప్పే ఉంది? ఇదిగోండి నాన్నగారు, తీసుకోండి ప్రసాదం. అమ్మమ్మ తీసుకో. మీరెళ్ళి రిఫ్రెష్ అవ్వండి. ఇదిగో అమ్మా, మిగిలింది నీకు. మొత్తం నువ్వే తినేకు, కాస్త వైదేహి కూడా తీసుకువెళ్ళు. పాపం, దానికి కాస్త టైంపాస్ అవుతుంది కదా. జైల్లో ఖాళీగా ఒంటరిగా కూర్చొని బోర్ కొడుతూ ఉంటుంది.
అడిగానని చెప్పు. వెళ్ళు. ఏంటి దేవకి, జైలుకి బయలుదేరావా? మీరెప్పుడు జైలు నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? జైలు మనకి గెస్ట్ హౌస్ లాంటిది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ముందు ఇక్కడి నుంచి బండి తీ. మనం ఎక్కడికి వెళ్లాలో మనకే తెలీదు. ఇక్కడేమో 2 దారులున్నాయి. ఎటు వెళ్లాలో ఏంటో. నీకు తెలుసా ఎటు వెళ్లాలో? తెలియదు. ఈ దారులు ఏ ఊరు వెళ్తాయని తెలిస్తేనైనా మనం ఎటు వెళ్ళాలని నిర్ణయించుకోవచ్చు. కాసేపు చూద్దాం, ఇటువైపు ఎవరైనా వస్తారేమో. ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలీదు. అయినా చిన్నపిల్లవి, నీకెందుకు మా గొడవ? నువ్వు వెళ్ళు. అలాగా, సర్లేండి, నాకెందుకులే మీ గొడవ, వస్తాను. అమ్మాయి ఆగు. ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలనేది మాకే తెలియడం లేదు. ఓ దైవకారి మీద బయలుదేరాం. ఇప్పుడు ఎటు వెళ్లాలో దిక్కుతోచక ఆగిపోయాం. ఈ 2 దారులు ఎటు వెళ్తాయో చెప్తే మేము ఎటు వెళ్లాలో నిర్ణయించుకుంటాం. మీరు వెళ్ళేది దైవకారం మీద అంటున్నారు, మరి ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? ఇక్కడికి సరిగ్గా 60 మైళ్ళ దూరంలో సర్పకోట అని ఒక ఊరుంది. ఆ ఊరు దాటి వెళ్తే ఒక పాత పాడుబడ్డ ఆలయం ఉంటుంది. అందులో నాగదేవత చాలా శక్తివంతమైంది. అక్కడికి వెళ్ళండి. అలాగేనమ్మా, చాలా సంతోషం. ఆ సర్పకోటకి ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళాలి. మరి నేను వస్తాను. అమ్మాయి, నీ పేరేంటి? గీత, నువ్వు వెళ్ళమ్మా. ఏంటండి, ఆ అమ్మాయి పేరు అడుగుతుంటే వద్దనేశారు? ఇప్పుడు మనం అమ్మాయి పేరు తెలుసుకోని అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు క్లియర్గా తెలిసింది. మనం నేరుగా 60 మైళ్ళు ప్రయాణం చేస్తే సర్పకోట వస్తుంది. అక్కడ నాగదేవత ఆలయానికి వెళితే మనకు ఆ ముడుపు రహస్యం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది మనం అక్కడే నిర్ణయించుకోవచ్చు. పదండి. గుణ,
నేను సర్పకోటకు రాకూడదు, మీరు వెళ్ళండి. సర్పకోటకి రాకూడదా? ఎందుకని? పొరపాటున అక్కడికి ఏదైనా దుష్టశక్తి వస్తే అప్పుడు సర్పజాతికి చెందిన నాకు ఏదైనా ప్రమాదం రావచ్చు. అది నా శాపం. అందుకనే రానంటున్నాను. సరే, అయితే మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. దేవకి, నేను ఆ ముడుపుని మాంత్రిక శక్తితో దాచి ఉంచితే నువ్వు దాన్ని నాగేశ్వరి చేతికి వెళ్ళేలా చేయమని చెప్పావు. అందుకే ఆ గుణ ముడుపుని తీసుకువెళ్తున్నా సైలెంట్గా ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, గుణ ముడుపుని తీసుకున్న తర్వాత ఏం చేశాడు? అడుగుతోంది నిన్నే దేవకి, చెప్పు. గుణ ముడుపుని నాగేశ్వరికి అప్పగించడానికి ఫోన్ చేశాడు. నేను నాగేశ్వరిని తీసుకుని గుణ చెప్పిన చోటుకు వెళ్ళాను. అక్కడ నేను తీసుకెళ్లిన ఒరిజినల్ నాగేశ్వరి ప్లేస్లోకి డూప్లికేట్ వచ్చేసింది. డూప్లికేట్ చేంజ్ అనే విషయం తెలియక దాని చేతిలో ముడుపు ఉండడంతో నేరుగా ఇంటికి తీసుకొచ్చాను. ఇంతకీ ఆ డూప్లికేట్ నాగేశ్వరైనా ఉడుపుని విప్పిందా లేదా? విప్పింది. కానీ అప్పటికే నాగేశ్వరితో పాటు ముడుపును కూడా మార్చేశారు. డూప్లికేట్ నాగేశ్వరి తీసుకొచ్చింది వట్టి డమ్మీ ముడుపు. ముడుపు మారిపోయిందని ఎలా చెప్తున్నావు? ముడుపును ఓపెన్ చేసి చూస్తే అందులో అటుకులున్నాయి. అప్పుడే నాకు తెలిసింది, రిటర్న్లో ముడుపు తీసుకుని నాతో పాటు వచ్చింది డూప్లికేట్ నాగేశ్వరిని. అది నన్ను ఎంత హేళన చేసి మాట్లాడిందో తెలుసా వైదేహి? ఆ అటుకుల్ని నీకు కూడా తీసుకెళ్ళిమ్మంది. నువ్వు చెప్పిన ఐడియా వల్లే నేను ఆ ముడుపుని గుణ తీసుకువెళ్తున్నా సైలెంట్గా ఉండిపోయాను. లేకపోతే దాన్ని మన చేతిలోనే ఉంచుకుని నాగేశ్వర్ని ఎలా అయినా రప్పించి నా కళ్ళ ముందే ఓపెన్ చేయించుండేదాన్ని. అప్పుడు మాత్రం ఏమయ్యేది? ముడుపులో అటుకుల్ని మనం కల్లారా చూసేవాళ్ళం. నాకప్పుడే తెలుసు ఆ నాగేశ్వరి మనకి ఇలాంటి జలక్కేదో ఒకటి ఇస్తుందని. విశ్వం, ఇరిటేట్ చేయకు. నోరు మూసుకుంటావా? ప్రస్తుతానికి మనం చేయగలిగింది అదే. నాకంటే ఆ గుణగాడే నయం. మంచివాడిగా మారిపోయి ఆ ముడుపులో ఏముందనే రహస్యాన్ని ముందేవాడు తెలుసుకుంటున్నాడు. దేవకి, ఆ గుణగాడి భార్య మీ ఇంట్లోనే ఉందిగా? లేదు, అది మా ఆయన అమ్మతో పాటు మైత్రిని చూడ్డానికి వైజాగ్ వెళ్ళింది. మళ్ళీ ఊరి నుంచి తిరిగి వస్తుంటే దారి మధ్యలో గుణ మా ఆయన కారు ఆపి గీతను తీసుకెళ్ళిపోయాడు. ఇక ఆ ఛాన్సు పాయే. ఇకేం చేస్తాం? మైత్రి వైజాగ్ ఎందుకు వెళ్ళింది? మైత్రి వాళ్ళ ఆయన కొత్తగా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళారు. సరే, నువ్వు బయలుదేరు. సమయం చూసి కొడితే ఆ డూప్లికేట్ నాగేశ్వరి మన కంట్రోల్లోకి వస్తుంది. ఏం చేయబోతున్నావు? నువ్వు వెళ్ళు, తర్వాత నేనే ఫోన్ చేస్తాను. సరే. విశ్వం, పద, మనం వైజాగ్ బయలుదేరదాం. వైజాగ్ ఎందుకు? అక్కడే కదా మైత్రి ఉంది. దెబ్బ అక్కడ పడితే ఇక్కడ నొప్పెడుతుంది. అంటే మైత్రిని? అవసరమైతే అది జరుగుతుంది. పద.